డీటెయిల్స్ చూద్దాం. తిరుమల లడ్డూ వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం స్పందించింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చంద్రబాబును కోరారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. దేవుడిపై కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక మరోవైపు లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు టీటీడీ పేర్కొంది. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్రం కూడా రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు నడ్డా. లడ్డూ కల్తీ అంశం తీవ్రమైనదని, దోషులను కఠినంగా శిక్షించాలన్నారు మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. तो जैसे ही ये खबर मुझे मिली, मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें। उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा। తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర వివరాలతో వివరణ ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ఆదేశించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు, మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ స్పందించారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అంటూ జగన్ ప్రశ్నించారు. 100 రోజుల పాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేయలేక వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేవుడి లడ్డూను తెరపైకి తెచ్చారని విమర్శించారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమల లడ్డూ తయారీ జరుగుతోందన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఇష్యూపై గత టీటీడీ బోర్డే సమాధానం చెప్పాలన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయాల పర్యవేక్షణకు సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ అభిప్రాయపడ్డారు. Especially the materials will be chosen for prasad is sourced from very trusted groups and trusted companies. We form the government and we want to revive, we want to go back to then we send samples and we realize that this is animal fat, fish oil and of course I want to beef fat and pig fat, fish oil, elements of both these things are there, all these three, and we are quite hurt, quite in a state of shock. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాసిరకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ పంపించిన నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్ట్లో తేలిందన్నారు. దీనిపై కమిటీ వేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈవో. నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీకి సొంత ల్యాబ్ లేదని చెప్పారు. ఇది చాలా అబ్నార్మల్ గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు. చూడటానికి మాత్రమే ఘీ. ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని టెస్టులు పాస్ అవుతాయి. కానీ డీప్గా అనాలిసిస్ చేస్తే, ఈ టెస్టులు చేస్తే
దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. అవి 20.32 విచ్ ఇస్ అబ్నార్మలీలో 95.68 to 104.32. సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్. మరోవైపు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హోంమంత్రి అమిత్ షాకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల లేఖ రాశారు. కల్తీ నెయ్యి వినియోగించిన వారిని దేవుడు క్షమించడన్నారు విహెచ్. బీజేపీ నేత మాధవీలత కూడా కల్తీ లడ్డూపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. సార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారం కోర్టుకు చేరింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే బుధవారం విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీజేఐ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు. జర్నలిస్ట్ సురేష్ చౌహాన్కే భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ లేఖలో ప్రస్తావించారు.